ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలో కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైన వారని వారు గ్రహాంతర వాసులు అంటూ ఉంటారు. వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పల్లాలు లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ఆల్ ఫ్యాక్ట్స్ ఛానల్. కొత్తగా నా ఛానల్ సందర్శించినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు పరిమాణం మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భవించడానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిమాణం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌర కుటుంబంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యగ్రహం మీదకు వెళ్లడానికి ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌర కుటుంబంలో గ్రహాల మీద పరిస్థితులు ఎలాంటివో తెలుసుకోవడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులు ఎవరైనా ఉన్నా వాళ్ళు భూమి దగ్గరకు రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్న వారికి మనం చూడటం దాదాపు అసంభవం. వారు అప్పుడప్పుడు ఎగిరే పల్లెలు సాయంతో భూమికి వస్తూ ఉంటారని, ఆ వాహనాలను చూశామని చెబుతూ ఉంటారు. వాటిని ఫోటో కూడా తీశారు. దీన్ని బట్టి చూసేవారు మనకన్నా ఎన్నో రెట్లు తెలివైన వారని అనుకోవచ్చు. ఒక ఉదాహరణ, చీమ కేవలం 2 డైమెన్షన్ మాత్రమే గుర్తించగలదు. అలాగే మనుషులు కూడా వారి భౌతికమైన దృష్టితో చూడలేని డైమెన్షన్స్ ఉండి ఉండవచ్చు. గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారు. అయితే మనం వారితో ఎలాంటి సంబంధం నెలకొల్పుకునే యత్నం చేయలేకూడదు. విశ్వాంతరాలలో ఎక్కడో ఖచ్చితంగా ఈ జీవులు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు కేవలం ఇతర గ్రహాలపై మాత్రమే కాదు, నక్షత్రాలు సరసర లేదంటే గ్రహాల మధ్యన ఉండే ప్రదేశాల్లో తేలుతూ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. గగనాంతర రోదసిలో కనీసం 100 బిలియన్ల పాలపుంతులున్నాయి. వాటిలో కోట్లాది నక్షత్రాలు సమూహాలున్నాయి. ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమి మీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాగుతుందనే తుది నిర్ణయానికి రాలేం కదా. ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలప్పుడు వాటిలో గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తున్నారని అనుకోవడం ఖచ్చితం సహేతుమే అవుతుంది. విశ్వాంత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏలియన్స్ మానవులతో శరీర సంబంధంలో కలిగి ఉన్నాయని, వారి కారణంగా ఒక మహిళ గర్భవతి అయిందనే వార్త న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఓ వ్యక్తి చేసిన సమాచారం హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన 1500కు పైగా పేజీలు రిపోర్ట్లలో కనీసం 5 సార్లు ఏలియన్ హ్యూమన్ సెక్సువల్ ఎన్కౌంటర్లు జరిగినట్లు పేర్కొంది.